ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద మరో అపురూప ఘట్టం చోటు చేసుకుంది. కృష్ణమ్మ ఒడిలో దుర్గమ్మ జలవిహారం కార్యక్రమానికి వీక్షించేందుకు భారీగా హాజరైన జన సంద్రోహం. విజయవాడ తెప్పోత్సవం రద్దవటంతో పవిత్ర సంగమం వద్ద తెప్పోత్సవానికి ప్రత్యేకత సంతరించుకుంది. దసరా సందర్భంగా విజయ నర్తనం కొండపల్లి ఉత్సవాల భాగంగా 10 రోజుల పాటు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెనుబోయిన చిట్టిబాబు ఆధ్వర్యంలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంగమం వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించారు. విజయదశమి రోజున హంస వాహనంపై కృష్ణానదిలో అమ్మవారి తెప్పోత్సవం అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెనుబోయిన చిట్టిబాబు మాట్లాడుతూ దసరా ఉత్సవాల భాగంగా విజయవాడ ఉత్సవ స్ఫూర్తితో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆదేశాలు సహాయ సహకారాల మేరకు కొండపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో విజయ నర్తనం కొండపల్లి ఉత్సవ కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేశామని తెలిపారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులతోనే ఎటువంటి అవాంఛిత సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ కార్యక్రమాన్ని 11 రోజుల పాటు ఘనంగా నిర్వహించామని తెలిపారు. నేడు అమ్మవారి తెప్పోత్సవం కార్యక్రమం వైభవపేతంగా నిర్వహించామని, వేలాదిగా భక్తులు వచ్చి కార్యక్రమాన్ని తిలకించారని అన్నారు. ప్రతి ఒక్కరికి కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమ స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమ ఏర్పాటుకు సహకరించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఎంపీ కేశవ శివనాథ్ దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పోయిన 10 రోజులు 11 రోజులు స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున వారందరికీ నా పాదాబంధనం చేస్తూ మీరు ఎంతో ఉన్నతికి ఎదగాలని, ఇంతగా 100 రెట్లు ఈ కనకదుర్గమ్మ తల్లి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని చెప్పని ఈ కార్యక్రమానికి ఈ 11 రోజులు వచ్చి సందర్శించిన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు మళ్ళీ వచ్చే ఏడాది ఇదే రోజు దాకా ఉండాలని చెప్పనేసి మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో 2 నూరేళ్ళు శుభం కలగాలని, మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా 3 పువ్వులు 6 కాయలు అనుకున్నాయని జరగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించిన మాలో గొప్పతనం లేదు. మా ప్రీతమ నాయకులు వసంత కృష్ణప్రసాద్ గారు, చిట్టిబాబు మీకు అండగా నేనున్నాను, మీరు కార్యక్రమం చేయండి, మీ వెనకమాల నేనుంటా అని ఆయన ప్రోత్సాహం సహాయ సహకారం అందించబట్టి ఇంతటి కార్యక్రమాన్ని అవలీలగా చేయగలిగాం. ఈ కార్యక్రమానికి నాకు సహకరించిన వైస్ చైర్మన్ చుట్టుకూరు శ్రీనివాసరావు గారికి, కౌన్సిలర్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎంతోమంది ఈ కార్యక్రమానికి ఆప్యాయతగా ఇది నా కార్యక్రమం అనే వంతుగా మన ప్రసాద్ పంతులు కానీ, అలాగే సౌండ్స్ నిరంజన్ శక్తినగర్లో ఎంత పర్వాలేదండి నేను పెట్టాలని చెప్పేసి అతను ముందుకు వస్తాం.